ముద్రగడ తన జీవితకాలం పేదల కోసం నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేశారన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాజకీయాల్లో ఆయన ఎప్పుడూ పదవుల్ని ఆశించలేదన్నారు. వైసీపీ నేతలతో కలిసి కిర్లంపూడి వెళ్లిన ఆయన ముద్రగడ కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్ జగన్ ఆశయాలు నచ్చే 2024లో ముద్రగడ వైసీపీలో చేరారని గుర్తు చేశారు. జగన్ చేతిలో రాష్ట్రం బాగుంటుందని, ప్రజల జీవితాలు బాగుంటాయని ముద్రగడ భావించారన్నారు. కాపు ఉద్యమ లక్ష్య సాధన కోసం పనిచేసే వారికి ముద్రగడ ఎప్పుడూ ఆదర్శంగా ఉంటారన్నారు సజ్జల. మహనీయులు, మనుషుల్లో మనీషులు అంటాం, గొప్పవాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ముద్రగడ గారు ఒకరు. పదవులు కానీ, రాజకీయంగా ఏదో ఉన్నత స్థాయికి పోవాలని కానీ అవి ఏవి అదొక కెరీర్గా ఈ రోజుల్లో చూసినట్టు చూడడం కానీ అవి ఏవి ఆయన చూడలేదు. చాలాసార్లు మొండి పట్టుదలగా అనిపించవచ్చు, కానీ ఆ నిబద్ధత ఆఖరి వరకు మృత్యువుతో పోరాడుతున్నప్పుడు కూడా అది కనిపించడం దగ్గరగా చూశాం. ఆయనతో సాన్నిహిత్యం తక్కువ నాకు, కానీ చూసిన కొద్దిసార్లు. తరువాత 2024లో ఆయన మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే ఏమీ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు నచ్చాయి నాకు. ఆయన చేతుల్లో రాష్ట్రం బాగుంటుంది, ఆయన చేతుల్లో ప్రజలందరి జీవితాలు బాగుంటాయి, పేదల జీవితాలు బాగుంటాయి, వెనుకబడ్డ వారి జీవితాలు మెరుగుపడతాయి అని బలంగా నమ్మాను. ఆయన్ను ఎలాగైనా సరే ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టాలనే ఏకైక దీంతో